భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, శంభో మహాదేవ్. MQ-9B అనే ప్రిడేటర్ జోన్స్ ని కొనడానికి ఇండియాకి యుఎస్కి ఒప్పందం కుదిరింది. యాక్చువల్గా మొన్న లాస్ట్ టైం 3 to 4 years నుంచి కూడా నెగోషియేషన్స్ అవుతున్నాయి. ఈ MQ-9B అనేది చాలా సాఫిస్టికేటెడ్ సర్వేలెన్స్ కమ్ ప్రిడేటర్, అంటే హిట్ చేసి రాగల కెపాసిటీ ఉంది జోన్. ఇది కాస్ట్ దగ్గర చాలా ఎక్కువ అని నెగోషియేషన్స్లో ఆగింది. 2020 నుంచి కూడా ట్రై చేస్తాను మనం కొనడానికి. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. 1000 కోట్లండి ఒక డ్రోన్. 1000 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది. అది దాని ఫీచర్స్ చూస్తే మీరు అదిరిపోతారు. 1000 కోట్లు సరిపోదేమో, ఇంకా ఎక్కువ అని అంటారు. ఏంటంటే అది మామూలుగా దాని పర్పస్ అయితే మెయిన్ పర్పస్ సర్వేలెన్స్, అంటే నిఘా, మన బార్డర్లో కానీ ఎక్కడ కానీ సెక్యూరిటీ కోసం నిఘా చేయడం. ఇది ఏంటంటే ఇంకో స్పెషాలిటీ, ఇది చాలా పైకి వెళ్ళి 40,000 అడుగుల పైకి వెళ్ళి ట్రావెల్ చేయడం. దానివల్ల ఏ రాడార్కి చిక్కదు. ఆ శత్రు తాలూకు టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసి మనం ఈ డ్రోన్ పంపించామంటే వాడికి చావు దెబ్బ తప్పదు. ఆ టార్గెట్ ఎగిరిపోద్ది. దాన్ని ఆపడం ఇంపాసిబుల్. వాడికి తెలిసే లోపే అయిపోద్ది. వాడు ఆ టార్గెట్ పక్కన ఉన్న బిల్డింగ్కి ఏం అవ్వదు, వాళ్ళకి తెలియదు కూడా ఏమైందో, అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అంత ప్రెసిషన్ ఓరియంటెడ్, తర్వాత సీక్రెట్గా వెళ్ళగలిగే కెపాసిటీ, అంటే మన రాడార్స్కి చిక్కకుండా వెళ్ళగలిగే కెపాసిటీ దాని దగ్గర ఉందండి. సో ఈ MQ-9B అనే ప్రిడేటర్ డ్రోన్ ఎక్సలెంట్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి, చాలా ఆధునికమైన టెక్నాలజీ తోటి తయారైంది. ఇది మిగతా ఫీచర్స్ కానండి. 450 kgs ఆఫ్ బాంబ్స్ పేలోడ్ మోసుకెళ్ళగలదు. 450 kgలు బాంబుల్ని పట్టుకెళ్ళగలదు. అలా అది ఆల్టర్నేటివ్లీ అది కాకుండా అయితే 4 హెల్ ఫైర్ మిసైల్స్ని పట్టుకెళ్తాయి. అదో రకం హెల్ ఫైర్ మిసైల్స్, వాటిని కూడా పట్టుకెళ్ళే కెపాసిటీ ఉంది. తర్వాత ఇది ఎంత పైకి వెళ్తుందంటే 40,000 అడుగుల పైనుంచి ట్రావెల్ చేస్తుంది. ఏ రాడార్కి అందదండి. అదే 40,000 అడుగుల పైన అది 40 గంటలతో పాటు సర్వేలెన్స్ చేసే కెపాసిటీ ఉంది. ఫ్యూయల్ దానికి సరిపోతుంది 40 గంటలు. అలాగే దాని స్పీడ్ 300 km/h ప్లస్ ఇది 1860 or 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ల దాకా కొట్టేయగలదు. దాని రేంజ్, మ్యాక్సిమం రేంజ్ 1870 కిలోమీటర్స్. సో ఒకసారి టార్గెట్ని ఫిక్స్ చేసి ఈ కిల్లర్ డ్రోన్ని వదిలేస్తే మరి మనం ఇంకా జస్ట్ వెయిట్ అండ్ వాచ్, ఏం చేయాలని పని లేదు. ఇలాంటి మిసైల్ మన వాళ్ళు అమెరికా తోటి దగ్గర కొంటున్నారు. అమెరికా వాడు కూడా యాక్సెప్ట్ చేశాడు. దానివల్ల ఏంటంటే ఇండియా పెసిఫిక్, ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ ఏరియా అంతా కూడా ఇండియాకి పట్టు దొరుకుతున్నాడు. ఇప్పుడు చైనా వాడు సౌత్ చైనా పాలసీ, సౌత్ చైనా సీ అంత మాదే అన్న వేషాలు వేయడానికి ఇంకా కష్టం ఉండదు. సో ఇది ఈ కాస్ట్ ఎగ్జార్బిటెంట్ కాస్ట్ అనేది. అంటే మనం కొనేది 400 crores డాలర్స్, అంటే 400 crore డాలర్స్ అంటే 4,000 మిలియన్ అనమాట. 4,000 million US. సో అది 31 డ్రోన్స్ తీసుకుంటాం మనం. ఈ కాస్ట్ 4,000 million ఆర్ 400 crore. సో మనం క్రోర్స్ అంటాం, వాళ్ళు మిలియన్స్లో మాడతారు. 10 million is equal to 1 crore. సో అదండి. ఇప్పుడు దాన్ని మనకి 31 పెట్టి భాగిస్తే ఒక డ్రోన్కి
ఇంచుమించులో 1000 కోట్లు ఖరీదండి. సో ఈ కాస్ట్ ఇఫ్ మనం 400 క్రోర్ US డాలర్స్ పెడతాం కదా, అది పాకిస్తాన్కి ఎయిడ్ కింద IMF వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అండి. అలాగే మొత్తం మాల్దీవ్స్ తాలూకు బడ్జెట్ 300 crore USD. అదే. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, శంభో మహాదేవ్, జై హింద్.